హాయ్ అండి, నేను మీ దానా సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఉలవల చారు చేసుకోబోతున్నాం. ఉలవ చారు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ కూడాను. ఉలవ చారు అనేది చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి, హెల్త్కి మంచిదన్నమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చెప్పేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. ఉలవల్ని బాగా మట్టి లేకుండా బాగా క్లీన్ చేసేసుకొని ఉలవల్ని వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. ఉలవలు వేడెక్కిన తర్వాత ఉలవల్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఉలవల్ని ఉడికించుకోవడానికనమాట. కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఉలవల్ని ఉడికించుకోవాలి. కదా, నాకు ఉలవలు అయితే ఇలా బద్దలుగా విడిపోయాయి. నాకైతే ఉలవలు అనేవి ఉడికాయి అన్నమాట. ఇప్పుడు నేను చిన్న నిమ్మపండు సైజు నేనైతే చిన్న చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు ఉలవలను అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముద్దగా మిక్సీ పట్టుకున్న ఉలవల్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉలవలు ఎందుకంటే మనం ఉలవచారు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని అంతటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోండి, ఉండలు లేకుండా బాగా కలుస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాటర్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ని గుజ్జు లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలండి. గ్రజ్జ అనేది ఇందులోకి పడిపోకూడదు అన్నమాట. సో చూస్తున్నారు కదా, చింతపండు వాటర్ కూడా ఇందులో నేనైతే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నేనైతే కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం చారు మరుగుతున్నప్పుడు వేయకూడదు, ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందుగానే మనం పసుపు కారం అనేది వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా మనకైతే ఇలా ఉలవచారు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపోపులు కూడా వేసేసుకోవాలన్నమాట. తాలింపోపులు కూడా ఇందులో అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి తాలింపోపులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరి కొద్దిసేపు అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే తాలింపోపులు అనేవి మాడిపోకూడదు అనమాట. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే ప్రిపేర్ చేసుకోవాలండి, వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ చారు మరుగుతున్నప్పుడు ఇవేవి వేసుకోకూడదు. కొద్దిగా ఉప్పు కూడా నేనైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, మూత పెట్టుకోవడం వల్ల టమాటీ అనేది దగ్గరగా అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి టమాటీ కూడా ఉడికిపోయింది. మనం ఇప్పుడు వీటన్నిటిలో బాగా కలుపుకోవాలి. వీటన్నిటిలో కూడా మన రసాన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చారును కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా తాలింపు ఇంకేమీ ప్రత్యేకంగా ఉండదు. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఉలవ చారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడాను. మన అమ్మ వాళ్ళ కాలంలో ఇదే ఎక్కువగా తినేవారు, అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా అంత దీనిగా ఉంటున్నారు. కానీ మనం ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ తింటున్నాము కాబట్టి ఒకసారి ఇలాంటి ఫుడ్ అయితే మనకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా నేను చూపించే విధంగా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు అనేది టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఖచ్చితంగా నన్ను నమ్మి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్స్ కూడాను. ఇలాంటి ఫుడ్ మనం ఎప్పుడో ఒకప్పుడు తింటూ ఉండాలి. ఈ రోజుల్లో అంతా కల్తీ ఫుడ్డే తింటున్నాం కాబట్టి ఈ ఉలవలు అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు కూడా ఉంటాయి. నల్ల ఉలవలు కూడా కొద్దిగా తింటే వేడన్నమాట. తెల్ల ఉలవలతో ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్.